పట్టణంలోని శ్రీ సరస్వతి కాన్వెంట్ హై స్కూల్లో PRGTA ఆధ్వర్యంలో గురుకుల సొసైటీ ఉపాధ్యాయ అధ్యాపకుల ఆత్మీయ సమావేశం జరిగింది. నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించి ఉమ్మడి మెదక్ జిల్లా నూతన కార్యవర్గాన్ని గురుకులాల పనివేళల్ని మార్చాలని, అన్ని గురుకులాలకు కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని, కామన్ బైలాస్ రూపొందించాలని, 317 సమస్యను త్వరితగతిన పరిష్కరించి అర్హులైన ఉద్యోగులందరికీ బదిలీలు, పదోన్నతులు కల్పించాలని, గురుకుల ఉపాధ్యాయులపై పని ఒత్తిడి తగ్గించాలని, శ్రమకు తగినట్టుగా వేతన స్కేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రోజు మెదక్ జిల్లాలో PRGTA జనరల్ బాడీ మీటింగ్ కి వచ్చిన బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మరియు జనరల్ గురుకులాల ఉపాధ్యాయులందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు దిలీప్ కుమార్ రెడ్డి, స్టేట్ ప్రెసిడెంట్ PRGTA. ఈరోజు ఈ సభాస్థలం నుంచి నేను ఒకటే కోరుకుంటున్నాను, మన గవర్నమెంట్కి కానీ సొసైటీకి కానీ ఇంకెవరికైనా ఏ పార్టీకి కానీ మేము వ్యతిరేకం కాదు, వాళ్ళతో కలిసి పనిచేయడం లేదు. మాకు కావాల్సింది ఒకటే, గురుకులాల్లో పనిచేసే గురుకుల ఉపాధ్యాయులకు సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైర్న్మెంట్. మేము గురుకుల ఉపాధ్యాయులుగా మన విద్యార్థులను ఎంతో మంచిగా ఎన్నో IIT ర్యాంకులు, నీట్ ర్యాంక్స్, క్యూట్ ర్యాంక్స్, ఎన్నో ర్యాంకులు వస్తున్నాయి. 10వ తరగతిలో 10/10 చాలా సాధిస్తున్నాం. కానీ మా వరకు వచ్చే వరకు మా ఉపాధ్యాయులకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా బీసీ వెల్ఫేర్, జనరల్ వెల్ఫేర్లో సమయపాలన అన్ని స్కూళ్ళకు 9 నుంచి స్టార్ట్ అయితే మా బీసీ వెల్ఫేర్ మరియు జనరల్ గురుకులాలలో 7:30కు, అంటే ఒక ఉపాధ్యాయుడు 6:45కే స్కూల్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దానివలన ఉపాధ్యాయులకే కాదు, అక్కడ ఉండే చదువుకునే పిల్లలకు కూడా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, వాళ్ళు పొద్దున్న లేచి కాలకృత్యాలు తీసుకోకుండా, ఎందుకంటే ఎక్కడ గురుకులం ఉన్నా కానీ చాలా దూరంలో ఉంటాయి, సిటీకి దూరము, ట్రాన్స్పోర్టేషన్కు దూరం ఉంటాయి. సో ఈ పిల్లలకు, టీచర్లకే కాదు పిల్లలకు కూడా దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, బీసీ వెల్ఫేర్, జనరల్ వెల్ఫేర్ సెక్రటరీ గారులకు, మంత్రులకు ఒకటే, మా టైం టేబుల్ని అన్నిటి సహా మార్చండి. ఇంకొకటి, ఇప్పుడు రానున్న గురుకుల నియామకాల ముందే మా దగ్గర పనిచేస్తున్న TGT, PGT, JL, DL వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చి అవి రిక్రూట్మెంట్ జరపండి. ఇంకా మా గురుకుల ఉపాధ్యాయులకు 010 TSGLI ఇవి లేవు, అవి కూడా కల్పించాలి. ఇంకొకటి, గురుకుల ఉపాధ్యాయ వృత్తికే పరిమితం కావాలి, అంతేగాని వాళ్ళ నైట్ డ్యూటీలకు, డెప్యూటీ వార్డెన్ డ్యూటీలకు పరిమితం అవుతున్నారు. ఒక్కొక్క సమయంలో అసలు టీచర్ అనేవాడు బోధనకు కాకుండా వేరే డ్యూటీలకు అన్నీ కూడా చేయాల్సి వస్తుంది. దానివల్ల ఉపాధ్యాయులకు నష్టం ఏం లేదు, పిల్లలకే నష్టం జరుగుతుంది. మా దగ్గర చదువుకునే పిల్లలకు చాలా నష్టం జరుగుతుంది. అందువల్ల బోధనేతర విధుల నుంచి ఉపాధ్యాయులందరినీ కూడా మినహాయించాలి, కేర్ టేకర్లను నియమించాలి, డెప్యూటీ వార్డెన్ నియమించాలి. దాంతో పాటుగా ఈ నైట్ డ్యూటీస్ ఉండకండి. మేము అకాడమిక్ డ్యూటీస్ ఎంతవరకైనా చేస్తాము. మా పిల్లల భవిష్యత్తు గురించి, మేము పేద బలహీన వర్గాల పిల్లల గురించి ఎప్పటికైనా మేము సంసిద్ధమే చదువు చెప్పడానికి. మమ్మల్ని బోధనేతర విధుల నుంచి మినహాయిస్తారని ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ గవర్నమెంట్ను కూడా మేము కోరుకుంటున్నాము. మేము అన్నిటికీ రెడీ అండి, మేము ఎటువంటి యాంటీ లేదు, ఏం లేదు, మేము పనిచేయడానికి రెడీ. ఒకటే మాకు కావాల్సింది, మాకు బోధనేతర విధుల నుంచి మినహాయింపు కలిగిస్తారని వేడుకుంటున్నాను. పనిచేసే ఆర్ట్, క్రాఫ్ట్, లైబ్రేరియన్, మ్యూజిక్ టీచర్లకు కూడా పదోన్నతులు లేదు వాళ్ళకు. సో వాళ్ళకంటూ ఏదైనా నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ ర్యాంక్ ఉండాలి, వాళ్ళ గ్రేడ్ పే, వాళ్ళ పే కూడా పెంచాలి. ఈ మంచి నుంచి నేను ఒకటే చెప్తున్నానండి, గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను తీరిస్తే ఇంకా బాగా టీచర్లు, మా ఉపాధ్యాయులు పనిచేసి ఇంకా బాగా రిజల్ట్స్ వస్తాయి, గురుకులాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. సో ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మా ఇప్పుడు జరిగే దేనికైనా విద్యాశాఖ మీటింగ్లకు కానీ, విద్యాశాఖతో సెక్రటరీలు, ఉద్యోగ సంఘాలు మాట్లాడితే, అలాగే గురుకులాలన్నింటికీ సెక్రటరీ కూర్చోబెట్టి మమ్మల్ని పిలిచి మాట్లాడితే మేము చెప్తాము, దానికి సొల్యూషన్స్ కూడా ఇస్తాము. దాంతో మన గురుకులాలు ఎంతో ముందుకు వెళ్తాయి, రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.